హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. సో గురుకులాలో సొసైటీస్ వారిగా పోస్టింగ్స్ ప్రాసెస్ అన్నింటిలో ప్రారంభమైపోయింది. సో కొన్నిట్లలో వెబ్ ఆప్షన్స్ తీసుకొని కొన్నిటికి పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు, ఇంకొన్నిటి వాటికి వెబ్ ఆప్షన్స్ తీసుకుంటున్నారు, ఇంకా కొన్నిట్లో వెబ్ ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంది. సో 1 or 2 daysలో వెబ్ ఆప్షన్స్ కూడా తీసుకుంటారు. సో 1 by 1 సొసైటీస్ వారిగా చూద్దాం. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఇక నిన్న నైట్ అంతా సోషల్ వెల్ఫేర్ సొసైటీలో జేఎల్ అండ్ పీజీటీ నిన్న డే మొత్తము జేఎల్ పీజీటీ ప్రమోషన్స్ ప్రాసెస్ కొనసాగింది. అది నైట్ వరకు కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా కొంతమంది పీజీటీ స్టిల్ ప్రమోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అది అయిపోగానే ఇమీడియట్గా కొత్త వారికి పోస్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. సో నైట్ అయితే సోషల్ వెల్ఫేర్లో జేఎల్ అర్ధరాత్రి వరకు నడిచింది. అర్ధరాత్రి తర్వాత కొత్త వారికి జేఎల్ పోస్టింగ్స్ ప్రారంభమై తెల్లవారి వరకు మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ జేఎల్స్ అన్నీ పూర్తయిపోయాయి. జేఎల్ తెలుగు ఫస్ట్ స్టార్ట్ అయింది. జేఎల్ మన మిత్రుడు ఒకరు జేఎల్ మ్యాథ్స్ మార్నింగ్ 5 o'clock వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నిన్న జరగాల్సిన షెడ్యూలే నైట్ వరకు పీజీడీలు పూర్తి అవ్వలేదు కాబట్టి అది కంటిన్యూస్గా నడుస్తుంది. సో కాబట్టి సోషల్ వెల్ఫేర్లో టీజీటీలు ఈరోజు రేపు తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సోషల్ వెల్ఫేర్లో పీజీటీలది ప్రస్తుతం ఇంకా నడుస్తుంది. పీజీటీ ప్రమోషన్స్ నడుస్తున్నాయి, పీజీటీ కొత్త వారికి పోస్టింగ్స్ నడుస్తుంది. ఈరోజు మొత్తం అదే జరుగుతుంది. సో రేపు అంటే ఈరోజు ఈవినింగ్ కానీ మనకు రేపు కానీ కాల్స్ వస్తాయి. నెక్స్ట్ టీజీటీ ఉంటుందని, ఎందుకంటే టీజీటీలు కూడా ప్రమోషన్లు డే మొత్తం అవుతాయి. ప్రమోషన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొత్త వారికి పోస్టింగ్స్ అవుతాయి. సో ఇది సోషల్ వెల్ఫేర్ సంబంధించింది. డిఎల్ కానీ మిగతా అన్ని సోషల్ వెల్ఫేర్లో మిగతా లైబ్రరీయన్ పోస్టులు కానీ పీడీ పోస్టులు కానీ అవి కూడా 1 by 1 కంటిన్యూ చేస్తారు. 20 వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కొలికి తీసుకొస్తారు. కంప్లీట్ అయిపోతుంది. సోషల్ వెల్ఫేర్లో ఏమి ఇబ్బంది లేదు. ఇక బీసీ వెల్ఫేర్లోకి వచ్చేసరికి బీసీ వెల్ఫేర్లో కూడా డిగ్రీ లెక్చర్ సంబంధించినటువంటి ఆర్డర్స్ అయితే వచ్చాయి. మొన్న వెబ్ ఆప్షన్స్ తీసుకున్న తర్వాత 2-3 days బ్యాక్ వారికి ఈరోజు పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చాయి. వాళ్ళు ఆన్లైన్ త్రూ వాళ్ళ పోస్టింగ్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి స్కూల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్లో రిపోర్ట్ చేయడానికి మనకు 60 days టైం ఇచ్చాడు. 60 days లోపు మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చాలామంది సీనియారిటీ లాస్ అవుతామా, లేదంటే తర్వాత ప్రమోషన్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, సో ఇలాంటి అంశాల గురించి అడుగుతున్నారు. సో దీని గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడదాం. ఇప్పుడైతే బీసీ వెల్ఫేర్లో డిఎల్ వాళ్ళది వచ్చింది. 1 dayలో 2 dayలో జేఎల్ వాళ్ళది కూడా వస్తుంది. అంతకన్నా ముందే జేఎల్ది ఇవ్వడంతో పాటు పీజీటీ టీజీటీ వారికి వెబ్ ఆప్షన్స్ కూడా తీసుకుంటారు. బీసీ వెల్ఫేర్లో 1 or 2 daysలో అది ప్రాసెస్ పూర్తవుతుంది. సో బీసీ వెల్ఫేర్లో కూడా ఎటువంటి సమస్య లేదు. అండ్ దాంట్లో కూడా లైబ్రరీయన్ పోస్టులు కానీ మిగతా అన్ని పోస్టులకు కూడా మనకు అరౌండ్ 20, 21, 22 ఆ చుట్టుపక్కల ఇంకొక 1 weekలో బీసీ వెల్ఫేర్లో అన్ని ప్రాసెస్ పూర్తయిపోతాయి. ఏది కూడా ఉండదు. బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ జనరల్ గురుకులా గురించి మాట్లాడలేదు, జనరల్ గురుకులా గురించి చెప్పట్లేదు. అంటే సో ఇక్కడ ఏంటంటే అన్నీ జరుగుతున్నప్పుడు జనరల్ గురుకులా కూడా ఖచ్చితంగా చేసి తీరుతారు. సో వారికి సపరేట్గా ఇప్పుడు ఎందుకంటే బీసీ వెల్ఫేర్లో 1000 పోస్టులు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో కూడా ఒక 1500 వరకు ఉన్నాయి. ఇట్లా ఈ సొసైటీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీని గురించే బోర్డు కానీ మిగతా అందరు అధికారులు కానీ ఫోకస్ చేసి దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇస్తూ దీని చుట్టే ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది. అక్కడ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈజీగా 1 day 2 daysలో అది పూర్తి చేస్తారు. అదేమి ఇబ్బంది ఏం లేదు. మిగతా సొసైటీలు పూర్తి అవుతున్నాయంటే ఖచ్చితంగా దాంతోపాటు ప్యారలల్గా మీది కూడా అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా కాల్స్ వస్తాయి లేదా మెసేజెస్ వస్తాయి. మీకు ఈరోజు వెబ్ ఆప్షన్ ఉంది, లేదా మీకు ఈరోజు ఇది ఉంది, మీరు లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ పెట్టుకోండి, మీకు కాల్స్ మెసేజెస్ వస్తాయి. సో జనరల్ గ్రూప్ల వాళ్ళు ఇబ్బంది పడకండి. 1 or 2 daysలో మీకు కూడా కాల్స్ మెసేజెస్ వస్తాయి. నెక్స్ట్ మైనారిటీ వాళ్ళకి 18th రోజు కేసు హియరింగ్ ఉంది. బట్ అంతకన్నా ముందే మిగతా పీజీటీ వాళ్ళకు ప్రమోషన్లు కానీ టీజీటీ ప్రమోషన్లు 1 by 1 అన్నీ జరుగుతున్నాయి. నేను నైటే పీజీటీ టు జేఎల్ ప్రమోషన్స్ కూడా లిస్ట్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి కొత్త ప్లేస్కి ఆర్డరు మిగతా అన్ని ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ అవుతాయి. 18th రోజు ఉన్నది కేవలం ఏదైతే ట్రాన్స్ఫర్స్ మీద ఏదైతే ఉన్నదో, ఏదైతే నిషేధం ఉందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయో దాని గురించి మాత్రమే ఉంది కాబట్టి అది 18th రోజు ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక పరిష్కారం చూపించి నెక్స్ట్ తర్వాత 19th or 20th మైనారిటీ సొసైటీస్లో కూడా పోస్టింగ్ సంబంధించి చేస్తారు. ఇక ట్రైబల్ విషయానికి వస్తే ట్రైబల్లో నిన్న డిగ్రీ లెక్చరర్స్కి వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇచ్చారు ఆన్లైన్ త్రూ. వాళ్ళకి ఈరోజు జేఎల్ వాళ్ళకు ఉంది. యాక్చువల్గా నిన్ననే డిఎల్ జేఎల్ ఇద్దరికీ అన్నారు. బట్ నిన్న డిఎల్ వాళ్ళ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. జేఎల్ వాళ్ళ నిన్న చేయలేకపోయారు. ఆఫ్టర్నూన్ ఉండాల్సింది దాన్ని మళ్ళీ ఈవినింగ్ నైట్కి మార్చారు షెడ్యూల్. బట్ నైట్ కూడా పాసిబుల్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే ఈరోజు చేస్తాం, మధ్యాహ్నం 12 గంటల వరకు చేస్తామని చెప్పేసి జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి ట్రైబల్లో జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి నిన్న డిఎల్ అయిపోయింది, ఈరోజు జేఎల్ అయిపోతుంది, రేపు పీజీటీ టీజీటీ కూడా ట్రైబల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ట్రైబల్లో ఈ వీకెండ్ వరకు ట్రైబల్లో పూర్తి అయిపోతుంది. సో బీసీలో డిఎల్ అయిపోయింది, జేఎల్ వెబ్ ఆప్షన్స్ అయిపోయాయి, పీజీటీ టీజీటీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, వారికి పోస్టింగ్స్ ఆర్డర్ రావడం ఈ వీక్లో అయిపోతుంది. సోషల్ వెల్ఫేర్లో డిఎల్ అవ్వలేదు, జేఎల్ ఆఫ్లైన్లో కండక్ట్ చేశారు, అప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, అప్పుడే పోస్టింగ్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో నేను సోషల్ వెల్ఫేర్లో జరిగింది ఒక నిమిషంలో చెప్తాను చూడండి. అక్కడ సింపుల్గా మెనూ కార్డ్ లాంటిది ఉంటుంది, అంటే లైక్ స్కూల్ లిస్టులు ఉంటుంది, అది మననే ఓన్గా మనం సెర్చ్ చేసుకొని రమ్మంటారు, లేదంటే వాళ్ళు చెప్తారు. సో ఫస్ట్ మన ప్రిఫరెన్స్, నాకు పలానా స్కూల్ కావాలి. నువ్వు ఫస్ట్ ర్యాంకర్ వెళ్ళావు అనుకోండి, ఇక్కడ ర్యాంక్ ప్రకారమే పిలిచాను, ఫస్ట్ ర్యాంకర్ వెళ్ళావు, వెళ్ళగానే ఇమీడియట్గా నాకు పలానా స్కూల్ కావాలి అని చెప్పావు. అక్కడ ఆ స్కూలు ఆల్రెడీ సీనియర్స్తో ఫిల్ అవ్వడమో లేకపోతే అక్కడ వేకెన్సీ లేకపోవడమో ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, లేదు బాబు అక్కడ ఆల్రెడీ అక్కడ వేకెన్సీ లేదు అంటారు. నెక్స్ట్ నీ ఇంట్రెస్ట్ ఉన్న సెకండ్ స్కూల్ పేరు చెప్తావు, ఓకే అక్కడ వేకెన్సీ ఉంది, చలో ఈ క్యాండిడేట్ నేము, ఆ స్కూల్ అలాటెడ్ స్కూలు, మాన్యువల్గా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాంటి ఉన్నటువంటి పేపర్ మీద అక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ బ్లాంక్ దగ్గర మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఆ బ్లాంక్ దగ్గర క్యాండిడేట్ నేము అలాటెడ్ స్కూల్ రాసి అది చేస్తున్నారు. సో అదే అపాయింట్మెంట్ ఆర్డర్, అదే పోస్టింగ్కి సంబంధించినటువంటి ఆర్డర్. సో సోషల్ వెల్ఫేర్లో ఇలా డైరెక్ట్ మాన్యువల్గా అయిపోయింది, అప్పుడే ఆప్షన్స్ పెట్టుకోవడం, అప్పుడే పోస్టింగ్స్ ఆర్డర్ ఇవ్వడం. దీనికి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ 1 డే 2 డే ఆగాలి, ఆన్లైన్లో వస్తుంది, అట్లేం లేదు. అప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, అక్కడే పోస్టింగ్స్ ఆర్డర్ ఇవ్వడం, తీసుకొని స్కూల్లో వెళ్ళి నెక్స్ట్ డేనే రిపోర్ట్ చేయడం. సో ఇక్కడ రిపోర్ట్ చేయడానికి 60 డేస్ టైము ఉంది. సో 60 డేస్లో మీరు ఇతరత్ర ఎగ్జామ్స్ ఉంటే లేదా ఇతరత్ర మీకు పర్సనల్ వర్క్స్ ఉంటే అవి చూసుకొనైనా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించి నేను కంప్లీట్గా ఒక 1 minute 2 minutes సపరేట్ వీడియో చేస్తాను, దాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక నెక్స్ట్ ఆల్రెడీ బీసీలో అయిపోయింది, సోషల్ వెల్ఫేర్లో అయిపోయింది, ట్రైబల్లో కూడా చెప్పేశాను, మైనారిటీలు కూడా చెప్పేశాను. సో ఆల్మోస్ట్ అన్ని సొసైటీస్లో అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఈ పోస్టింగ్స్ ఆర్డర్స్ వితిన్ 1 weekలో పూర్తయిపోతాయి. ఇంకా ఏ సొసైటీలో ఏ పోస్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రానివి ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ రాని వాటి గురించి, లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను ఎగ్జామ్ కండక్ట్ గురించి, లేదా రీలింక్విష్మెంట్ ఈ సెకండ్ లిస్ట్ గురించి, ఇలాంటివి క్లారిటీస్ అన్ని ప్రభుత్వం నుంచి మనకు రావాలి, బోర్డు నుంచి రావాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము ఫర్దర్గా ఈ ప్రాసెస్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు పూర్తిగా దీని మీదే ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం క్యాండిడేట్స్ వాళ్ళకున్న డౌట్స్ ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, వీటి మీద ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి సో ఏదైతే సమస్య ఇప్పుడు ప్రస్తుతము ప్రాసెస్ హెవీగా దేని మీద ఫోకస్ చేసిందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో మిగతా అంశాల గురించి తర్వాత రానున్న రోజుల్లో వాటి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం, మిగతా అన్ని ప్రాసెస్లు. ఎందుకంటే నా పరిధిలో ఉన్న అన్ని అంశాల గురించి నేను మాట్లాడేంత వరకు ఖచ్చితంగా అన్నిటి మీద మాట్లాడతాను. అట్లా ఇది అదే అని కాదు. సో నా మ్యాక్సిమం ఫస్ట్ నుంచి ఈ అంశం నేను ఫాలో అవుతున్నాను, అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఫర్దర్గా కూడా నేను అది నా బాధ్యతగా స్వీకరించి నేను కంటిన్యూ చేస్తానని నేనైతే చెప్పదలుచుకున్నాను. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటి గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్.